కార్తీక మాసంలో శివారాధన దీపారాధనతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉంటారు. పూర్వకాలంలో ప్రజలంతా కష్టాలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు అన్ని లోకాలు తిరిగే నారదముని భూలోకంలో కూడా తిరిగినప్పుడు వారి కష్టాలను వేడడానికి ఒక పరిష్కారం కావాలని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి వివరణ కోరాడట. అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల వారికి అన్ని కష్టాలు పోయి సుఖశాంతులతో ధనవంతులై బతుకుతారని విష్ణుమూర్తి చెప్పారట. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో జరుపుకోవాలని, ఒకవేళ వీలు కాకపోతే ఈ వ్రత కథలు వినడం ద్వారా కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయని సెలవిచ్చారట. అందుకే చాలా మంది ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఏ శుభదినానైనా చేయవచ్చు, కానీ కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి లేదా ఏకాదశి రోజున ఆచరిస్తే ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. దేవాలయాల్లో కానీ, పుణ్యక్షేత్రాల్లో కానీ, సముద్ర తీరాన కానీ, నదీ తీరాన కానీ